చవితి రోజు బొజ్జ గణపయ్యకు ప్రత్యేక పూజలు దక్కాయి. సామాన్య భక్తులే కాకుండా వివిధ పార్టీల నేతలు కూడా గణపతిని పూజించారు. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ దంపతులు హాజరై ఖైరతాబాద్ మహాగణపతికి పూజలు చేశారు. బీజేపీ ఎంపీ దత్తాత్రేయ, మాజీ మంత్రి దానం నాగేందర్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తదితరులు పూజల్లో పాల్గొన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు గవర్నర్ నరసింహన్. ఎప్పుడు కూడా ఏ పని చేస్తే కూడా మొదటి విఘ్నేశ్వరిని మొక్కుకుంటేనే బాకీ దేవతలు చేస్తాం, ఎందుకంటే విఘ్నం అన్ని పోవాలని. అట్లానే దానం నాగేంద్ర గారు ఖైరతాబాద్ గణేష్ మహోత్సవ సమితి వాళ్ళు అందరి కలిసి చేసిన చాలా సంతోషం. ఈసారి ఇంకో గొప్పది ఏమంటే మెటల్ చాలా తగ్గించారు, అంటే ఇది కంప్లీట్ గా గ్రీన్ గా చేశారు. కాబట్టి ఎన్వైరన్మెంట్ చాలా మంచి, ఇట్లానే చేస్తూ ఉండాలి. అండ్ ఇట్లానే ఒక్కొక్క సంవత్సరం చేస్తూ ఉంటే మీకు ప్రజల ద్వారా ఆశీర్వాదం వస్తుంది. ప్రజలకి ఆ విఘ్నేశ్వరుడు అందరినీ రక్షిస్తాడని నా నమ్మకం. రెండు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ విఘ్నేశ్వరుడు అన్ని విఘ్నం తీసి ఆశీర్వదించని నేను ఆయనని ప్రార్థిస్తున్నాను. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జరిగిన చవితి పూజల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. రెండు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకున్నట్టు తెలిపారు ఆయన. చంద్రబాబు వెంట తెలంగాణ టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎల్ రమణ, పలువురు నేతలు ఉన్నారు. మేము చేసే ప్రతి కార్యక్రమానికి ఏమాత్రం విఘ్నం లేకుండా పూర్తిగా ఆశీర్వదించమని, ఆ విధంగా ముందుకు పోవడానికి దీవించమని వినాయకుడిని కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఈరోజు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రజలందరూ ఐకమత్యంగా ఉండాలి, కలిసి మెలిసి పనిచేసుకోవాలి. భవిష్యత్తులో కూడా ఒకరికొకరు సహకరించుకుంటూ అందరూ ఆనందంగా ఉండేట్టుగా వెంకటేశ్వర స్వామి దీవించాల్సి కూడా కోరుకున్నాను. ఖైరతాబాద్ వినాయకుడిని తెలంగాణ సీఎం కేసీఆర్ దర్శించుకున్నారు. గణనాథుని దయ వల్లే తెలంగాణ వచ్చిందని చెప్పిన కేసీఆర్ ఆయన ఆశీర్వాదంతో బంగారు తెలంగాణ నిర్మించుకుంటామన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. 11,000 కొబ్బరికాయలు గణపతి ముందు కొట్టాలని మొక్కుకున్నాం. మొదటి కాయని కొట్టేయని చేసి కొట్టుతున్నారు. ఇంత ఐక్యత, ఇంత స్ఫూర్తి, ఇంత పట్టుదల తెలంగాణ సమాజంలో ఉండే కాబట్టి మనం తెలంగాణ సాధించుకున్న ఈ తెలంగాణ గణపతి దేవుని దయ వల్ల బంగారు తెలంగాణ కావాలి, అద్భుతమైనటువంటి తెలంగాణ నిర్మాణం కావాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండే అన్ని వర్గాల ప్రజలు అందరూ కూడా పైకి వచ్చి గణపతి దేవుని తలని దయలో వాళ్ళ నీడలో మనమంతా సుఖంతో, శాంతితో గొప్పగా బతకాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. బీజేపీ కార్యాలయంలో వినాయక చవితి పూజలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి, ఎంపీ బండారు దత్తాత్రేయ, రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు నేతలు. గాంధీ భవన్లో వినాయక చవితి వేడుకలు నిర్వహించారు. ఇందిరా భవన్లో ఏపీ కాంగ్రెస్ నేతలు గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. వరంగల్ 1000 స్తంభాల దేవాలయంలో జరిగిన వేడుకల్లో తెలంగాణ డిప్యూటీ సీఎం రాజయ్య పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కర్నూలు పట్టణంలో జరిగిన వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి పాల్గొన్నారు. విశాఖ గాజువాకలో ఏర్పాటు చేసిన భారీ వినాయకుని పూజల్లో మంత్రి అయ్యన్న పాత్రుడు, విజయనగరంలో జరిగిన వినాయక వేడుకల్లో కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు దంపతులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.